సరే, ఈసారి ప్లేయింగ్ 11ని నేను ఎంపిక చేస్తాను. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నన్ను ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళను బెంచ్ పై కూర్చోబెడతాను. దిస్ ఇస్ ద విరాట్ కోహ్లీ రైట్ నౌ. విరాట్, నీ జట్టులో మొదటి పేరు నా పేరు ఉంటుందా, లేదా వేరే వాళ్ళ పేరు ఉంటుందా? లేక టాస్ గెలవకపోతే నన్ను తప్పిస్తావా ఏంది? చెప్పు. రోహిత్ అన్న, టాస్ మీద ఎందుకంత ఓవర్ పిచ్ డైలాగులు? గ్రీజ్లో నిలబడి కనీసం 20 బంతులన్నా ఎదుర్కోగలవా నువ్వు? చెప్పు. ప్లేయింగ్ 11 ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. నా హెయిర్ స్టైల్లో ఏది మ్యాచ్కు సరిగ్గా ఉంటుంది? ప్యాషన్ కూడా గేమ్లో ఒక భాగమే కదా, చెప్పండి. ప్యాషన్తో పాటు పిచ్ మీద పనులు కూడా చేయాలి హార్దిక్. నువ్వు బౌలింగ్ చేసేసరికి ప్రత్యర్థులకు పార్టీ స్టార్ట్ అన్నట్లే అనిపిస్తుంది కదా, చెప్పు. జడు, నీ స్టైలిష్ ఫీల్డింగ్ గురించి అందరికీ తెలుసు, కానీ నాకు పిచ్ మీద బంతులు తక్కువ వస్తున్నాయని నేను ఫీల్ అవుతున్నా. మీరందరూ మీ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ నేనేమో నా బౌండరీలు తీసే ప్రయత్నంలో మిగిలిపోతున్నా. పిచ్ మీదకి వెళ్ళి మరింత సీరియస్గా ఆడాలనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 గురించి, వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నాం. నెంబర్ 1 రోహిత్ శర్మ. మొదటి ఓవర్లో 6 కొట్టే ప్లానింగ్ చేస్తాడు, కానీ చాలాసార్లు అర్థం కాకుండానే అవుట్ అవుతాడు. నెంబర్ 2 శుభ్మన్ గిల్. కొత్త స్టార్, కానీ ఆ లెగ్ స్పిన్నర్ బంతి చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. నెంబర్ 3 విరాట్ కోహ్లీ. అది నేను ఉంటే టీంలో ఆత్మవిశ్వాసం ఎప్పుడు మిగులుతుంది, కానీ ఒక్కోసారి అడ్డగోలు షాట్లు ఆడుతుంటే నేనే విసిగిపోతాను. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్. పిచ్ మీద సెలబ్రిటీగా కనిపిస్తాడు, కానీ పరుగులు చేయడం కష్టం అనిపిస్తుంది. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్లో స్టైల్, బౌలింగ్లో హై వోల్టేజ్ డ్రామా, కానీ మ్యాచ్ 3వ ఓవర్కే ఆడడం మర్చిపోతాడు. నెంబర్ 6 జడేజా. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నీ చేస్తాడు, కానీ మోచేతితో మైదానంలో స్టైలిష్గా నిలబడతాడు. నెంబర్ 7 కేఎల్ రాహుల్. బ్యాటింగ్లో నిద్రపోయినట్లు అనిపిస్తాడు, కానీ చివర్లో స్కోర్ బోర్డుపై సంచలనాలు సృష్టిస్తాడు. నెంబర్ 8 మహమ్మద్ షమి. బంతిని వేయడంలో నిపుణుడు, కానీ ఎప్పుడైనా ప్రత్యర్థికి ఫ్రీ హిట్ ఇవ్వాలనుకుంటాడు. నెంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా. మమ్మల్ని చావు దెబ్బతీయగల యార్కర్ కింగ్, కానీ కొన్నిసార్లు తన స్లో బాల్పై అతనే ఆశ్చర్యపోతాడు. నెంబర్ 10 కుల్దీప్ యాదవ్. మిస్టరీ బౌలర్, కానీ తన బౌలింగ్ చూసి అతడికే అసలు మిస్టరీలా అనిపిస్తుంది. నెంబర్ 11 సిరాజ్. బౌలింగ్లో తొలి ఓవర్కి ఓ రాకెట్ లాంచర్, కానీ ఆ తర్వాత అంతా గాలిలోనే తేలిపోతుంది. విరాట్, నువ్వు నన్ను ఈ లిస్టులో ఓపెనర్గా ఎందుకు పెట్టావు? ఫాస్ట్ బౌలర్లు నన్ను చూసి ఏడవలేక నవ్వుతారుగా.